హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాం. మేము కూడా చాలా చాలా బాగున్నాం. రీసెంట్గా పోస్ట్ చేసిన వీడియోలో షాపింగ్ గురించి, అసలు ఆ షాపింగ్ ఎందుకని చెప్పాను కదా. సో ఫైనల్గా మా చెల్లి వాళ్ళ గృహప్రవేశం రానే వచ్చిందండి. ఈ గృహప్రవేశం జరిగి కూడా ఆల్మోస్ట్ 1 మంత్ కంప్లీట్ అయింది అనుకుంటున్నా, కానీ నేనే లేట్గా పోస్ట్ చేస్తున్నా. గృహప్రవేశం ఒకటే కాకుండా ఆ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకున్నారనమాట. ఇంకా ఈ వీడియోకి సంబంధించిన కొన్ని క్లిప్సే తీయగలిగిన, అసలు టైం లేదనమాట వీడియో తీయడానికి కూడా. సో ఈ చిన్న వీడియోని మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా చెల్లి వాళ్ళ ఇల్లు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. June 22 మండే ఎర్లీ మార్నింగ్ 4:30కే ముహూర్తం ఉండే. ఇంకా అంతకు ముందు రోజు అందరం పడుకునేసరికి 12 అయిందనమాట. ఇంకా కొంచెంసేపు ఏం పడుకుంటాంలే అని చెప్పి నేను మా చిన్న చెల్లి ఇద్దరం నిద్రపోకుండా చిన్న పనులు ఉంటే చూసుకోవడం, ఇంటి ముందు క్లీన్ చేసుకోవడం, గృహప్రవేశంకి కావాల్సినవన్నీ ఒక దగ్గర సర్దుకోవడం, ఇట్లాంటి పనులు చూసుకున్నాము. అలా మండే ఎర్లీ మార్నింగ్ 4:30కి హ్యాపీగా గృహప్రవేశం అయింది. ఇంకా ఆ రోజు గోమాతను కూడా కొత్తింట్లోకి అడుగు పెట్టిస్తే మంచిది. ముక్కోటి దేవతలందరూ ఆ గోమాతలో ఉంటారు కాబట్టి గోమాత కూడా వాళ్ళ ఇంట్లోకి అడుగుపెట్టింది. ఆ రోజు నేను కూడా కొంచెం బిజీగా ఉండే, అందుకే ఎక్కువ వీడియో కూడా తీయలేకపోయినా. అందులోనూ నా సెల్లో స్టోరేజ్ తక్కువ. సో ఈ వీడియోలో కంప్లీట్ ఇల్లు మొత్తం కూడా చూపించలేకపోతున్నా. ఇల్లు మొత్తం ఇంకా కంప్లీట్ అవ్వలేదు, కానీ అప్పుడు తప్పితే కొన్ని రోజులు మంచి రోజులు లేవని అందులో ఒకటి వాళ్ళు ఇల్లు స్టార్ట్ చేసి 1 year కంప్లీట్ అవుతుంది. సో ఇల్లు స్టార్ట్ చేసిన 1 year లోపే గృహప్రవేశం అవ్వాలని ఇల్లు కంప్లీట్ అవ్వకముందే పోయారనమాట. చెల్లి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అంటే మన ఇంట్లో ఫంక్షనే కాబట్టి చెప్పిన కదా, పైన చిన్న పనులు ఉంటే చూసుకోవడం వల్ల నేనైతే రెడీ అవ్వలేకపోయినా. రెడీ అంటే మేకప్లు అవి ఇవి ఏం కాదు, శారీ కట్టుకోవడం అనమాట. సరే ఏదైతేనేమి టైంకి కొత్తింట్లోకి అడుగు పెడితే చాలని ఇంకా అట్లనే ఉండిపోయినా. అట్లా గృహప్రవేశం అయిన వెంటనే చెల్లి అయితే దీపారాధన కూడా చేసింది. ఇంకా కబోర్డ్స్ కూడా పెట్టిద్దాం అనుకున్నారు, కాకపోతే ఒక్కసారి ఇవన్నీ అంటే బర్డన్ అవుతుంది కాబట్టి కబోర్డ్ వర్క్ అదంతా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం టైం తీసుకొని చేపిద్దాం అనుకున్నారు. ఇది వచ్చేసి మా చెల్లి వాళ్ళు గృహప్రవేశం కాకముందు సామాన్ అంతా పెట్టుకున్న రూమ్ అనమాట. ఇంకా నేను కొత్తింటి నుండి ఇక్కడ నుండి కొత్తింటికి అటు ఇటు తిరగడమే సరిపోయింది మధ్యలో. తిప్పారు కదా, ఆ తిప్పినాకతో మీ యొక్క సామంతా చదువుకోండి. మీ దగ్గర సామంతా అక్కడ ఉంది కదా, పూలు పండు అయ్యి సరసోలకైనా అట్లా దేవుడు తీసుకొని మీ మీద చదువుకోండి. సర్వాణి భూపాణి విచత్తదేనః నామాణి కృత్వాద్భుతం యతస్సేః కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష దేవం సంప్రోక్ష దేవం ఆత్మానం సంప్రోక్ష తదంగ ప్రాణం నిష్ఠాపన పూజా కొని ఆ గణపతి బోనస్నే బచ్చ సూర్య బచ్చోడే స్వస్తే మంత్రవిఖ్యాత మహాగణప దోత్రమహే అస్థిరో భవ వరతో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ శిరాశనం కురు శ్రీ మహాగణప దోత్రమహే తదంగ ప్రాణ ప్రతిష్ఠాపన పూజాం సమర్పయామి. పరిశుద్ధాసులు పెట్టుకోండి. తదంగ ప్రాణ ప్రతిష్ఠాపన పూజాం సమర్పయామి. అలా 2 అక్షరం తీసుకోండి. ఒక 5 సార్లు గణపతి స్థిరో భవ 5 సార్లు స్థిరో భవ వరభో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ శిరాశనం కూడా దాన్ని పెట్టుకోండి. స్థిరాశనం కురు శ్రీ మహాగణపతింక ప్రాణ ప్రతిష్ఠాపన పూజాం ధ్యాయామి ధ్యాన సమర్పయామి ఆవాహయామి. ఒక 2 అక్షరం తీసుకోండి. తత్పురుషాణాం త్వా గణపతిం నమామహే కవిం కవీనా ఉపస్రవస్తమం జైష రాజ బ్రహ్మ శ్రీ మహాగణపతి ఆశ్రమ సమర్పయామి. పాదయోః
పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోగం సమర్పయామి ముఖే గృహప్రవేశమైన కొన్ని గంటల గ్యాప్ తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం కూడా స్టార్ట్ చేసిర్రు. నేనన్నా అటు ఇటు తిరుగుతున్నా కానీ పాపం మా అమ్మ మాత్రం ఇంటికి వచ్చే చుట్టాల కోసం వంటలు చేస్తూ కూర్చుందనమాట. వ్రతం రోజు ఎలాగో నాన్ వెజ్ ఉండదు కాబట్టి వెజ్జే కాబట్టి అమ్మ అయితే ఇక్కడ పప్పుచారు, దోసకాయ టమాటా కూర, అలాగే వంకాయ కూర అవి చేస్తుంది. తీసుకుంటా పులిహోర చేసిపోనా మరి. పాండకాయ రసం పిండు నీళ్ళు రసంలో ఒక గుప్పేసి పిండి ఆడబెట్టు ఇంత ఆలం అన్న వాళ్ళు కలిపి తాలిపేస్తా పోపు. పల్లీలు చిరబెట్టు, పల్లీలు జీలకర్ర తాలింపు గింజలు ఉన్నాయి వేసి ఆడబెట్టు. ఓన్లీ వైట్ రైసే కాకుండా పులిహోర కూడా ఉంటే బాగుంటుందని నేనేమో పులిహోర కోసమని ప్రిపేర్ చేస్తున్నా. ఓం శ్రీ రమాసత సత్యనారాయణ దోషే ఇది ఓం కేశవాయ నమః పాదం పూజయామి కొంచెం వేదంతా కూడా ఓం యామి తో జినాత్రాయ నమః ఊరుం పూజయామి ఓ విష్ణుసేవసే నమః కజం పూజయామి ఓ సర్వేశాయ నమః ఓ సర్వసాక్షికాయ నమః ఓ హరయే నమః ఓ జాగిన్యాయ నమః సహస్రబాహవే నమః అవ్యక్తాయ నమః సర్వసంభయామి నైవేద్యం సమర్పయామి. पूजा सर्वोपचार पूजा करते ओम छत्रमाचनायामि श्यामरं विजयामि ज्योतिं दर्शयामि गीतं श्रावयामि गजानारोहयामि मूषिकनारोहयामि समस्त सिद्धोपचार मंत्रोपचार तंत्रोपचार सर्वोपचार पूजा कर्पयामि. ఫైనల్గా ప్రశాంతంగా సత్యనారాయణ స్వామి వ్రతం కూడా అయిపోయాక ఇంకా నేనైతే బరిలోకి దిగినా అనమాట. ఏంటి అంటే ఎలాగో కొత్త ఇంట్లోకి వచ్చారు కాబట్టి చెల్లి వాళ్ళ సామాన్లంతా ఇందులోకి షిఫ్ట్ చేయడం అన్నమాట. అలా నేను తీసుకొచ్చే వరకు నేను తీసుకొచ్చి కొన్ని అయితే సెట్ చేసిన. అలా ఆ రోజు ఎవరి పనులు వాళ్ళు చేసుకొని అందరం కలిసి ఒకేసారి డిన్నర్ చేసినాం. ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ మళ్ళీ చెల్లి వాళ్ళ ఇంట్లోనే ఎల్లమ్మ పండుగ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన వీడియో పోస్ట్ చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్పై ఒక లుక్ వేసి ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.